మన తెలుగు టీవీ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ హనుమాన్ జన్మోత్సవ శుభాకాంక్షలు. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభో దివ్య కావ్యం భజే వాయుపుత్రం భజే వాయుగాత్రం అంటూ ప్రతి హిందువు ప్రతి నిత్యం కొలిచే మంత్రం. హైందవ సంస్కృతిలో గాయత్రి మంత్రం జపం తర్వాత అత్యధిక మంత్ర పఠనం ఆంజనేయుని శ్లోకం. నీకు ఏ దేవుడు ఇష్టమని ఊహ కూడా సరిగా రాని పసివాడిని అడిగినా హనుమాన్ అంటాడు. కారణం, ప్రతి హైందవుని ఇంటిలో రామాయణం, రామచరిత్రలో హనుమాన్ గురించి కథలు కథలుగా వినిపిస్తారు. చిన్నతనము నుంచే హనుమాన్ ధైర్య సాహసాల గురించి ఊరించి చెబుతూ ఉంటారు పెద్దవారు. అందుకే హనుమంతుడు అంటే ఇష్టపడని వారుండరు. ఈరోజు హనుమాన్ జన్మోత్సవం సందర్భంగా హనుమంతుని ప్రత్యేకమైన విశేషాల గురించి తెలుసుకుందాం. హనుమంతుని జన్మతిథి వైశాఖ బహుళ దశమి. ఆయన జన్మ నక్షత్రం పూర్వభాద్ర. అయితే స్వాతి నక్షత్రానికి హనుమంతుడు అధిదైవం. హనుమత్ జయంతి నాడు ఖగోళంలో స్వాతి నక్షత్రం చుట్టూ వానర ఆకారంలో చుక్కలు కనిపిస్తాయి. హనుమంతునికి సంబంధించిన ప్రతి పర్వం ఖగోళ విశేషాలతో ముడిపడింది. అమిత వేగవంతుడు, బల సంపన్నుడైన వాయుదేవుని అంశతో పుట్టినవాడు హనుమంతుడు. కాబట్టే అజేయ పరాక్రమవంతుడయ్యాడు. ఎవ్వరికీ అలవికాని సముద్రాన్ని లంఘించాడు. లంకలో అశోకవనాన్ని విచ్ఛిన్నం చేశాడు. ఈ క్రమంలో బలవంతులైన ఎందరో రాక్షసుల్ని సంహరించాడు. స్వాతి కార్తె సమయంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది. ఆంజనేయుడు సముద్రాన్ని దాటే సమయంలో కూడా ఆయన వేగానికి సముద్రమంతా కకావికలమైపోయింది. అలాగే స్వాతి నక్షత్రం శుక్రగ్రహంతో కలిసి ఉంటుంది. సహజంగా ఈ రెండు కలిస్తే గాలికి వర్షం కూడా తోడవుతుంది. ఇలాంటి సమయంలోనే వరదలు, ఉప్పెనలు, తుఫానులు వస్తాయి. మేషరాశి అస్తమించే సమయంలో అంటే సూర్యాస్తమయంలో సప్తమ లగ్న వేళ తులారాశి అవుతుంది. కాబట్టి ఈ తులాలగ్నంలో కూడా స్వాతి నక్షత్రమే ఉంటుంది. అందుచేత స్వాతి నక్షత్రం అంటే సాక్షాత్తు ఆంజనేయుడే. కాబట్టి ఇదే వైశాఖ బహుళ దశమి సమయం. ఈ వేళలోనే హనుమంతుడు జన్మించాడు. అనుయాస్యంతి మామధ్య ప్లవమానం విహాయసా భవిష్యతి హిమే పంత స్వాతేహి పంథ ఇవాంబరే అని వాల్మీకి రామాయణంలో పేర్కొన్నారు. అంటే హనుమంతుడు స్వయంగా తన తోటి వారితో తానే స్వాతి నక్షత్రం అని చెప్పుకున్నాడట. అంతేకాదు, కవి సామ్రాట్ విశ్వనాథ్ సత్యనారాయణ తన రామాయణ కల్పవృక్షంలో ద్విత్రి విలిప్తలన్ గగనవీతి జరింతును నేను స్వాతి నక్షత్రము ఓలే అని ఆంజనేయుడే అన్నట్లు చెప్పారు. ఖగోళంలో ఈరోజు స్వాతి నక్షత్రం చుట్టూ వానర ఆకారంలో చుక్కలన్నీ చేరుతాయట. ఈ విషయంపై బాల్దియా, బాబిలోనియా, ఈజిప్ట్ దేశాలు ధృవీకరించాయి. ఈ విషయం శాస్త్రీయంగా కూడా ధృవీకరించబడింది. హనుమంతుడు తన విద్యాభ్యాసాన్ని సూర్యదేవుని వద్ద నేర్చాడు. గగనతలంలో సూర్యుడు తన రథంలో ప్రయాణిస్తూ ఉండగా ఆ రథం చుట్టూ హనుమాన్ తిరుగుతూ ఏకలవ్య శిష్యునిగా సూర్యదేవుని గురువుగా భావించి అన్ని విద్యలు నేర్చాడు. వ్యాకరణంలో, నవావ్యాకరణంలో మహాపండితుడిగా పేరు పొందారు. మహాశక్తిమంతుడు, బలశాలి అయిన ఆంజనేయుడు తన తోటి వానరులతో కూడి చిలిపి పనులు, అల్లరి చేష్టలతో మునివర్యులను, ఋషి పుంగవులను ఆటపట్టిస్తూ, నారవస్త్రాలను చించివేస్తూ, అగ్నిహోత్రాలను ఆర్పివేస్తూ విసిగించేవాడు. దీనితో మునివర్యులు
ఆంజనేయుడి శక్తిని మరిచిపోయేటట్టు ఎవరైనా తన శక్తిని గుర్తు చేస్తే తప్ప శక్తిమంతుడు కాలేడని శపిస్తారు. హనుమంతుడు రామభక్తుడు, విష్ణు భక్తుడు. విష్ణుమూర్తి గరుత్మంతుని అంటే శ్రవణ నక్షత్రానికి, ఆంజనేయుని స్వాతి నక్షత్రానికి మధ్యనే ఉంటాడు. అందుకే ఆయన్ను ఆగ్రే ప్రాంజలి రాంజనేయ మనిషం అని స్తుతిస్తారు. కాబట్టే అన్నమాచార్యుల వారు మంగాంబుధి హనుమంత అన్న సంకీర్తనను రచించారు. ఇది మచ్చుకు మాత్రమే. ఇక హనుమంతుడిని ప్రార్థించినా సేవించినా ఏమిటి అంటే మనలోని మనోధైర్యాన్ని పెంచేవాడు ఆంజనేయ స్వామి. మన బలం మనకు గుర్తు చేసేవాడు ఆంజనేయ స్వామి. మనలో ఎలాంటి భయాన్నైనా పోగొట్టేవాడు ఆంజనేయ స్వామి. మహాసముద్రాలు అవలీలగా దాటగలిగిన వాడు ఆంజనేయుడు. మృత సంజీవినితో లక్ష్మణుణ్ణి బతికించిన మహానుభావుడు హనుమ. శని దోషాలను హరించేవాడు హనుమ. రోడ్డు ప్రమాదాలను అరికట్టేవాడు హనుమ. అందుకే రోడ్డు పక్కన పెద్ద పెద్ద విగ్రహాలు ఉంటాయి. భూత ప్రేత పిశాచ బాధలు పోగొట్టేవాడు హనుమ. అందుకే ఆంజనేయుడు కొలువై ఉన్న ఆలయాలలో ప్రతి అమావాస్యకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మన భారతదేశంలో రామాంజనేయ స్వామి ఆలయం లేని ఊరు లేదు, ఆంజనేయుని విగ్రహం లేని వాడలేదు అని చెప్పడం అతిశయోక్తి కాదు. ఇందులో పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం ప్రత్యేకం. పంచభూతాలకు ప్రతీకగా ఆంజనేయుడు తన ముఖాన్ని 5 దిక్కుల వైపు చూస్తూ ఉంటాడు. ఇందులో తూర్పు ముఖం వానరముఖంగా, దక్షిణ ముఖం ఉగ్ర నరసింహస్వామిగా అంటే సింహ ఆకారంగా, పశ్చిమ ముఖం గరుత్మంతుని అంటే గరుడముఖ అవతారంగా, ఉత్తర దిశగా వరాహ అవతారం పంది ముఖంగా, ఊర్ధ్వ దిశగా అంటే పైన హయగ్రీవ ముఖంగా అంటే గుర్రం ముఖంతో కలిగి ఉంటాడు. ఆంజనేయ స్వామి కూడా శ్రీ విష్ణుమూర్తిలా అవతారాలెత్తారు. మహావిష్ణువు దశావతారం ధరిస్తే ఆంజనేయ స్వామి వారు 9 అవతారాలు ధరించారు. అవేంటంటే ప్రసన్నాంజనేయ స్వామి, వీరాంజనేయ స్వామి, వింశతిభుజ ఆంజనేయ స్వామి, పంచముఖ ఆంజనేయ స్వామి, అష్టదశభుజ ఆంజనేయ స్వామి, సువర్చలాంజనేయ స్వామి, చతుర్భుజ ఆంజనేయ స్వామి, ద్వాత్రింశద్భుజ ఆంజనేయ స్వామి, వానరకార ఆంజనేయ స్వామి. రామ రామ అంటే చాలు హనుమంతుడు పొంగిపోతాడు. జై హనుమ అంటే రామచంద్రుడు వరాల నసుగుతాడు. రామభక్త హనుమ, ఆ ఇరువురి బంధం మానవ జాతికి ఆదర్శం. హనుమ పాటించిన సేవాధర్మం మానవ జీవితానికి మార్గదర్శనం. కార్యసిద్ధికి ప్రతీక అయిన హనుమంతుణ్ణి తమలపాకులతో సేవించినంతనే సులభ ప్రసన్నుడై అనుగ్రహించే దైవం. సకల విద్యా ప్రాప్తిని కలిగించేవాడు, సమస్త జన వశీకరణుడు, సకల జయములను ఇచ్చి బ్రోచే హనుమ నీకు జయము జయము. మరొకసారి హనుమాన్ జన్మోత్సవ శుభాకాంక్షలు.